రే పవన్ లంచ్కి వెళ్దామా? ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పెళ్ళైనోడికి పెద్ద ఆలోచనలు ఏముంటాయి తౌఫిక్ భాయ్. కొత్త లోన్ ఎట్లా అప్లై చేయాలా అని ఆలోచిస్తుండు, లేకపోతే పాత లోన్ ఎట్లా క్లియర్ చేయాలా అని ఆలోచిస్తుండు. ఏం పవన్ అంతేగా మరే సగం జీవితం దానికే సరిపోతుంది. సంక్రాంతి వస్తుంది కదా, ఈసారన్న ఇంటికి రమ్మని మా అమ్మ నాన్న ఒకటే దొప్పుడు. ప్రాబ్లం ఉంది, వెళ్ళొచ్చు కదా. ఓకో తౌఫిక్ భాయ్, సంక్రాంతికి పోవడం అంటే మాటలా? పోయి రానికే 2 రోజులు, పండగ 3 రోజులు. ఎటు అయినా సరే మినిమం 1 వీక్ అయినా లీవ్ పెట్టాలి. మరి మన సైకో మేనేజర్ ఇచ్చి సావాలిగా. మేనేజర్ అన్నాక నువ్వు చెప్పడం సహజం రా. ఎంప్లాయ్ అన్నాక సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి దీనికి వెళ్ళిపోవాలి. కరెక్ట్. ఈ విషయంలో మాత్రం తౌఫిక్ భాయ్ నాకు ఇన్స్పిరేషన్. త్వరగా టికెట్లు బుక్ చేసుకో. ఆల్రెడీ అక్కడ టికెట్ రేట్లు స్టార్ హీరో సినిమా టికెట్ రేట్లు దాటేసాయని టాక్. మరే అదొకటేనా? సంక్రాంతికి ఇంకెంత ఖర్చు ఉంటది? మా ఆవిడికి, మా పిల్లలకి, మా అమ్మకి, మా నాన్నకి, వాళ్ళమ్మకి, వాళ్ళ నాన్నకి, మా బామర్దికి అందరికీ బట్టలు కొనాలి. ఇది కాదన్నట్టు కోడి పందాలకి, గుండాట్లకి, ఇంకా ఫ్రెండ్స్తో మందుకి, పార్టీలకి ఇంకా ఖర్చుకి లెక్కే లేదు. పవన్, నా మాటిని అర్జెంట్గా నువ్వు పర్సనల్ లోన్ అప్లై చేయి. నీకు నమస్కారం బాబు. రే ఈ సుల్లాపి అర్జెంట్గా మేనేజర్ దగ్గరికి వెళ్ళి లీవ్ అడుగు. బ్యాకప్గా నేను ఉంటానని చెప్పు. ఎలాగో సంక్రాంతికి మేనేజర్ గారు కూడా లీవ్కి వెళ్తాడుగా, మనకు గోల్ ఉండదు. లేదురా బావా, భోగి సోమవారం వస్తుంది కదా, నేను శనివారమే వచ్చేస్తున్నాను. మీ చెల్లి ఇంటికాడ దింపేసి మన ఊరు వచ్చేస్తున్నాను, కుమ్మేద్దాం. ఓర్ని బాటిల్స్ కొత్త తెత్తానులేరా బాబు. నువ్వు నీ ఏదో కకృతి కాకపోతే ఎక్కడ పోతాయి బాటిల్స్ లేకుండా అసలు సందడి ఎక్కడదే. నువ్వు కానీ లాస్ట్ మినిట్లో మా చెల్లి పర్మిషన్ ఇవ్వట్లేదని మానేద్దామని చూసావనుకో, నీకు రేవెట్టేస్తాను రే. అర్థమవుతుందా? సరే కానీ బావా, ఓ మంచి పుంజుని రెడీ చేయరా. ఈసారి కోడి పందాల్లో కుమ్మేద్దాం. పొద్దునంతా పద్దాలు, రాత్రంతా విందులు సిద్ధులు. ఈసారి సంక్రాంతికి సల్సల్ కాగిపోవాలంతే. బ్లడీ నాన్ సెన్స్. సరే పవన్, నీకు లీవ్ ఇస్తాను, బట్ ఓన్లీ ఆన్ 1 కండిషన్. నువ్వు నీ ల్యాప్టాప్ క్యారీ చేయాలి. వర్క్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం లాగిన్ అయ్యి వర్క్ చేయాలి. అలా అయితేనే ఓకే. ఏంటన్నా ఈ తక్కువ కండిషన్లు? యూఎస్ పండుగలకు మాత్రం ఉండవు. వాళ్ళు మాత్రం లీవ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కొంపలు అంటుకుపోయినా వాళ్ళు మాత్రం ల్యాప్టాప్ ఓపెన్ చేయరు. అదే మనం లీవ్లోకి వెళ్ళామనుకో ల్యాప్టాప్ క్యారీ చేయాలంటారు. తౌఫిక్ భాయ్, నువ్వు గొడవ పడకు. ఇప్పుడు ఆయన లీవ్ లేదంటే నేను అడగాలి. అన్న నాకు ఓకే, నేను అవైలబుల్లో ఉంటాను. గుడ్. నువ్వేంట్రా ధనరాజ్ సైలెంట్గా ఉన్నావు? నువ్వు వెళ్ళవా ఊరికి? పోతానా? నాకు ఇంత టెన్షన్ లేదు. కరీంనగర్ కదా, పండగ రోజు పొద్దున్న లేచిపోయినా చాలు నాకు. ఎరా, నేను నీకు లీవ్ అప్రూవ్ చేస్తానని చెప్పానా? అన్నా అట్లానే నేను ఆల్రెడీ మెయిల్ చేసినా కదా, 14th ఆఫ్టర్ హాలిడే నేను లీవ్ తీసుకుంటా అని. నువ్వు అప్రూవ్ కూడా చేసినావు, మర్చిపోయింది. 14th ఓకేరా, మరి 13th 15th సంగతి ఏంటి? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామన్నా. అనేసుకోండిరా, మొత్తం మీరే అనేసుకోండి. ఇంకా నేనెందుకు? ఎందుకన్నా అలా శాడిస్ట్ గల్లా బిహేవ్ చేస్తావు? కొంచెం మనిషిలా బిహేవ్ చేయొచ్చు కదా. పాపం పిల్లలు ఏదో పండక్కి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వెళ్తుంటే వెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలని ఏదో రూల్స్ పెడతావు. అయినా మనిషికి పని ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నా. అయినా నువ్వు కూడా పండక్కి మీ ఫ్యామిలీతో ఊరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని ఉంటావుగా? చేసుకున్నా. లీవ్ కూడా పెట్టి ఉంటావుగా వారం అంతా. రే, ఏ మేనేజర్ ఈజ్ నెవర్ ఆన్ లీవ్, హీఈస్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ఇండైరెక్ట్ గా నువ్వు లీవ్ తీసుకున్న సిస్టమ్ లో అప్లై చేయని అంటావు, అంతేగా? ఏంటి మేనేజర్స్ లీవ్ అప్లై చేయరా సిస్టమ్ లో? మరి లైఫ్ లో ఎప్పుడైనా మేనేజర్ అవ్వాలి భయ్. రే తౌఫిక్, లేని పోని రూమర్ స్ప్రెడ్ చేయక చెప్తున్నా. నీకు తెలుసారా నేను లీవ్ తీసుకుంటే సిస్టంలో లీవ్స్ అప్లై చేయనని చెప్పి? పోయి పని చూసుకోండి. బ్లడీ నాన్ సెన్స్. ఓడి అమ్మ, ఇదేంద్రా ఇది? మహా దారుణం, ఈ దారుణం. ఏమేంద్రా మొహాల మాదాపూర్లో పెట్టు? మేనేజర్ లీవ్ ఏమైనా క్యాన్సిల్ చేసిండేమో. మేనేజర్ కాదు, నేను చేసుకోవాలి క్యాన్సిల్. మరి ఏమేంద్రా చెప్పు? ఆ బస్ టికెట్ రేట్ చూడరా నాయన, ఫ్లైట్ టికెట్ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోరా. అయినా నీకు ముందే చెప్పారా పవన్ టికెట్లు బుక్ చేసుకోరా అని? నువ్వు విన్నావా? లేదు, మేనేజర్ లీవ్ ఇవ్వాలి, నువ్వు లావ్ అవ్వాలి అని డ్రామాలు దుబ్బావు. ఏం చేస్తాంలే, ఇది ప్రతి ఇయర్ అయ్యేదేగా. అరే మరి ఇప్పుడు ఊరికి ఎట్లా పోతావు? నా మాట విని ప్లాన్ క్యాన్సిల్ చేసుకో, పైసలు కూడా మిగులుతాయి. నువ్వు నోర్మి. పవన్, నువ్వు తత్కాల్లో ట్రైన్ టికెట్ ట్రై చేయొచ్చు కదా. ఊరుకో తౌఫిక్ భాయ్, నీకు తెలియదా అయింది? ఎంతమంది వెయిట్ చేస్తుంటారు, బొంగు కూడా దొరకవు. ఓ పని చేయి పవన్, లారీ ఎక్కివో, అది బెస్ట్. ఫుల్ స్పేస్ ఉంటే పడుకొని మరి పోవచ్చు. రే ధనా, నేను చంపేస్తా. ఒక పని చేయొచ్చు, మన మేనేజర్ కూడా ఊరికి కార్లో వెళ్తున్నాడు, సో నువ్వు కూడా మేనేజర్ వెళ్ళిపో. ఇది బెస్ట్. రే నాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళని తీసుకెళ్ళాలి, కార్లో స్పేస్ లేదు.
పాయింటే పాపం ఆయన ఎట్లా తీసుకోపోతాడు పెద్ద మనిషి. రే మీకు అసలు విషయం తెలీదురా, అన్న దగ్గర 2 కార్లు ఉన్నాయి. ఒక కారులో డ్రైవర్ని పెట్టేసి ఫ్యామిలీ అంతా పంపించేస్తాడు. ఇంకో కారులో అన్న ఊరెళ్లే ముందు మన ఓరార్ దగ్గర ఏ విజయవాడ, ఏ కోదాడ, ఏ రాజమండ్రి అని చెప్పి బస్ టికెట్ రైలుకే ఎక్కించుకొని పోతాడు. రే తౌఫిక్, చంపేస్తారా నిన్ను? అసలు నేను ఎవరో తెలుసా? నా లెవెల్ ఏంటో తెలుసా నీకు? నాకు అన్నీ తెలుసు. మన పక్క టీం మెంబర్ చెప్పాడు లాస్ట్ ఇయర్ నువ్వు వాడి దగ్గర ఎన్ని డబ్బులు దొబ్బేవో కారు ఎక్కించుకోవడానికి. ఉషో ఉషో, ఒరే నా సీక్రెట్స్ అని అలా బయట పెట్టేకరా, ఎవరైనా వింటే బాగోదు. మరి సైలెంట్ గా మన పవన్ ని కారు ఎక్కించుకుని తీసుకెళ్ళు. సరే పవన్, తీసుకెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదు. బట్ పర్ సీట్ 3000 రూపీస్ ఓన్లీ, వెరీ రీజనబుల్ యూనో. నువ్వు మళ్ళీ మనీ అన్నావు అనుకో, నీ సీక్రెట్స్ మొత్తం ఆఫీస్ మొత్తానికి మెయిల్ పెట్టి పారదొప్తా. సర్లే తీసుకెళ్తాను, నీ వల్ల డబ్బులు బొక్క, బ్లడీ నాన్ సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.